హాయ్ అండి. ఈరోజు కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు కొన్ని చూపిస్తాను. చూడండి టమాటాలు ఎలా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా కాసాయి టమాటాలు. మనము టమాటా నారు నాటుకునేటప్పుడు మంచిగా మట్టి కలుపుకుని నాటుకోవాలండి మొక్కల్ని, టమాటా మొక్కల్ని. అలా నాటుకుంటే మొక్క నిండా కాయలు వస్తాయి. చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో కాయలు. ఇవి చూడండి గుత్తులు గుత్తులుగా కాసాయి టమాటాలు. ఈ మొక్కకు కూడా ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా. టమాటాల పక్కనే తోటకూర ఉందండి. చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో, టబ్బు నిండా పెరిగింది. 3 టబ్బుల్లో ఉందండి. 2 టబ్బుల్లో తోటకూర, 1 టబ్బులో పాలకూర. మేము ఊరి నుండి వచ్చేటప్పటికి ఏదో సన్న పురుగు వచ్చిందండి మొక్కలకి. ఇదిగోండి హోల్స్ పడ్డాయి తోటకూరకు కూడా. ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. ఎంత హెల్దీగా పెరిగిందో చూడండి. ఈ 2 టబ్బులు బాగున్నాయండి. ఈ టబ్బులోనే కొంచెం హోల్స్ పడినాయి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే పోతుంది. ఇక్కడ టమాటో పండింది, కట్ చేసుకుందాం. కాకరకాయలు ఉన్నాయండి ఇక్కడ. ఇవి 2 పిందెలు. ఇక్కడ ఒకటి ఉంది. ఈ 2 కాకరకాయల్ని కట్ చేస్తున్నా. జామ చూడండి, నర్సరీ నుండి మా దగ్గరకు వచ్చాక చాలా పెద్దదైందండి జామ మొక్క. ఒక కొమ్మేనండి మేము తీసుకొచ్చింది జామ మొక్కని. చాలా పెద్దదైంది. చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పిందెలు. ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో జామకాయ. చాలా పెద్ద సైజులో ఉందండి. మనం కిచెన్ వేస్ట్తో, గార్డెన్ వేస్ట్తో, మట్టితో, ఆవుల ఎరువు, గేదెల ఎరువు కలిపి మట్టిలో అలా నింపుకుంటే ఈ సైజులో వస్తాయండి కాయలు. నేను రమ్మును కూడా అలాగే నింపాను 3 రకాలతో, గార్డెన్ వేస్ట్తో, మట్టితో, కిచెన్ వేస్ట్తో. అందుకనేనండి ఒక్క కొమ్మే ఇలా పెరిగింది. మొక్క కూడా హెల్దీగా ఉంది. మొక్క నిండా పిందెలు ఉన్నాయి. మనకి ఇంకా ప్రతి కాయ ఈ సైజులో వస్తుందండి. ఈ మొక్క స్టార్ ఫ్రూట్. ఇది కూడా ఒకే కొమ్మండి, మేము నర్సరీ నుంచి తీసుకొచ్చింది. మన దగ్గరకు వచ్చాక ఈ ఒక్క కొమ్మ బాగా పూత వచ్చిందండి. మొక్క నిండా వచ్చింది పూత. కానీ ఒక్కటే కొమ్మ కదండి, అందుకని 3 కాయలు మాత్రం ఉన్నాయి. అన్ని పిందెలు రాలిపోయాయి. ఒక్క చిన్న కొమ్మకి 3 కాయలు ఉండటం కూడా గ్రేట్ అండి. చాలా చిన్న కొమ్మ. చూడండి ఎంత బాగున్నాయో స్టార్ ఫ్రూట్స్. చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా మనకి కాయలు వచ్చినప్పుడు కానీ, పూలు వచ్చినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన కష్టాన్ని మర్చిపోతాము. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
2 బకెట్లలో దానిమ్మ మొక్కలు వేసాను. ఈ 2 మొక్కలకి పూత వచ్చింది, కానీ పిండి అవ్వటం లేదు. పూత మాత్రం మొక్క నిండా వచ్చిందండి. చూడండి అసలు ఎలా ఉందో, కలర్ ఎంత బాగుందో దానిమ్మ పువ్వు. రెండు మొక్కలకి వచ్చింది బాగా పూత. ఇంకా పిందెలు అవ్వాలి, పిందెలు అయ్యి మనకి కాయలు రావాలి. ఇది స్వీట్ లెమన్. చూడండి మొక్క నిండా ఉంది పూత. మీకు కనపడుతుందో లేదో, మొక్క నిండా ఉంది ప్రతి కొమ్మకి. ఇదిగోండి పిందె. ఇప్పటికి 3 కాయలు వచ్చాయండి, బాగా పండాయి, చాలా బాగున్నాయండి. మేము తిన్నాము, టేస్ట్ చూసాము, చాలా బాగున్నాయి స్వీట్ లెమన్. ఇంకా మొక్క నిండా పోతుంది, పిండి వస్తుంది, ఇంకా రావాలి మనకి ఈ పూత అంతా కాయలుగా. సపోటా కూడా పూత వస్తుంది. చూడండి ఎలా వస్తుందో పూత. ఇక్కడ కూడా ఉంది, చాలా చిన్న మొక్క. ఇక్కడ కూడా ఉంది పూత. ఇప్పుడిప్పుడే వస్తుంది పూత, ఇంకా కాయలుగా మారాలి మనకి. ఈ మొక్క కాశ్మీర్ గులాబీ. చూడండి ఫుల్ రెడ్ కలర్, ఎంత బాగుందో. మొగ్గలు వస్తున్నాయి, మొక్క బుషీగా పెరుగుతుంది. ఈ ఎండిపోయిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకుంటూ ఉంటే కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క బాగా పూస్తుందండి పూలు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ పూలు కానీ పండ్లు కానీ చూస్తుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి గార్డెన్లోకి వస్తే. ఈ మొక్క కాగడ మల్లె. చూడండి ఎట్లా వస్తుందో పూలు, మొక్క నిండా వస్తుందండి పూలు, చాలా అందంగా ఉన్నాయి. మొక్క కూడా ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఈ మొక్కని ఎండుమిరపకాయలు వేసి నింపానండి. కిచెన్ వేస్ట్, ఎండుమిరపకాయలు, గార్డెన్ వేస్ట్ ఇవన్నీ వేసి నింపి మొక్కేసాను. చూడండి ఎంత హెల్దీగా ఉందో. మీరు కూడా మొక్కేసుకునేటప్పుడు అవన్నీ వేసి టబ్బుని నింపి మొక్క నాటండి. ఇలా హెల్దీగా వస్తాయండి మొక్కలు. నేను అందుకనే ప్రతి వీడియోలో మొక్క నాటేటప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను అలా నాటుకోమని. చాలా హెల్దీగా ఉందండి కాగడా మల్లె. ఈ మొక్క ఎడేనియం, చాలా పెద్ద మొక్క. చూడండి ఎన్ని పూలు పూస్తుందో, ఎంత అందంగా ఉన్నాయో. సైజు కూడా పెద్ద సైజు, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి వింక, మొక్క నిండా ఉన్నాయి పూలు. ఇది మిల్లి అండి. ఇది 4-5 నెలల నుండి పోస్తుందండి. మొక్క నిండా ఉన్నాయి, రాలిపోతున్నాయి, పూసేవి పోస్తున్నాయి. ఎప్పుడు చూసినా మొక్క నిండా పూలు ఉంటున్నాయి. చాలా బాగుంటుందండి ఈ మిల్లి. ఇది కొలియాస్. పూలు కట్ చేస్తున్నా. ప్రతి మొక్కని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త కొమ్మలు వస్తాయి మనకి. చూడండి ఎంత బుషీగా ఉందో కొలియాస్. పూలు కూడా చాలా అందంగా ఉంటాయండి ఇవి.
రెడ్ కలర్ మిల్లీ కూడా అంతేనండి, 5-6 నెలల నుంచి పూస్తానే ఉంది. మేము మొక్క కొన్నప్పటి నుండి పోస్తుంది. ఇది ఆగకుండా పూస్తున్నాయండి మిల్లీస్ మాత్రం. అది మొక్క నిండా పూస్తున్నాయి. ఇది వెర్బెనా అండి, 100 రూపాయల టబ్బులో వేసాను. వెర్బెనా బాగా గడ్డి మొలిచిందండి. ఇది టైం చూసుకొని ఒకసారి తీయాలి గడ్డంతా. చూడండి వెర్బెనా పూలు ఎన్ని పూలు పూస్తుందో. ఇది పొగడబంతి. ఇవి కట్ చేస్తున్నా. ఇవి విత్తనాలు. ఇవన్నీ కట్ చేసుకుంటేనే మనకి కొత్త కొమ్మలు వస్తాయి. చూడండి ఇప్పుడు పూసిన పూలు ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఒక్క నిండా ఉన్నాయండి పూలు. ఇది మిల్లీ ప్లాంట్ అండి, కొమ్మలేసాను, బతికిందండి. బతికి కూడా పూలు పోస్తుంది. కొమ్మలేసినా కానీ 10-15 రోజుల్లో వేలు వచ్చేస్తాయి. వేలు రాగానే పూలు పూస్తుందండి. ఇది చాలా ఈజీ అన్నమాట మనం పెంచుకోవడానికి. పూలు కూడా చాలా అందంగా ఉంటాయి మన గార్డెన్లో. చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలాంటి పూలను చూస్తుంటే. ఈ మొక్క కాగితం పూలు చూడండి ఎలా ఉన్నాయో పూలు. చామంతులు చూడండి మొక్క నిండా ఉన్నాయి మొగ్గలు. ఇప్పుడు సీజన్ కదండి చామంతి పూలకి, అందుకనే మొక్క నిండా ఉన్నాయి మొగ్గలు. ఈ మొక్కకి విచ్చుకున్నాయి పూలు. ఇది లైట్ కలర్ చామంతి అండి, మెరూన్ కలర్లో లైట్ కలరు. ఇది ఇంకా విచ్చలేదండి, మరి ఇది మెరూన్ కలర్లో నిండు కలర్ అయి ఉంటుంది. చూస్తుంటే అలా అనిపిస్తుంది, పువ్వు విచ్చితే కానీ తెలియదు. ఈ మొక్క మాత్రం మెరూన్ కలర్ నిండు కలర్ అండి, ఇది ఫుల్ నిండు కలరు. ఈ మొక్కేనండి డల్ అయిపోయి మళ్ళీ బాగైంది మనకి చామంతి మొక్క. చాలా బాగున్నాయండి చామంతి పూలు. సొరపాదు చూడండి ఎలా ఎండిపోయిందో. మొన్న ఊరెళ్ళి 4 రోజులు ఉన్నానండి, అంతే సొరపాదు ఎండిపోయింది. ఇంకా తీసేద్దాము ఈ సొరపాదుని. ఇక్కడ సొరకాయింది, కట్ చేసుకుందాము. మొత్తం ఎండిపోయిందండి సొరపాదు. ఇంకా తీసేసుకుందాము. ఇది తీసేసుకుని మళ్ళీ విత్తనాలు నాటుకుందాము. ఈరోజు కొన్ని కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు చూసాం కదండి. చిన్న హార్వెస్ట్ కూడా చేసుకున్నాము. 1 టమోటా, 2 కాకరకాయలు, 4 వంకాయలు, 1 సొరకాయ అండి. ఊరికి వెళ్తే మాత్రం మొక్కలు చనిపోతున్నాయండి, కానీ ఊరికి వెళ్ళటం మాత్రం తప్పడం లేదు. అన్ని పాదులు డల్లుగా ఉన్నాయి, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. వంగ మొక్కలు, పాదులు డల్ అయిపోయాయి. మళ్ళీ రేపు ఊరు వెళ్ళాలండి, కానీ తప్పడం లేదు. ఇదేనండి చిన్న హార్వెస్ట్.